రజాకార్లకు నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన ఘనత కమ్యూనిస్టులదే అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. వారి స్ఫూర్తిగా గత ఎన్నికల్లో పోరాడి పాశవికంగా వ్యవహరించిన ప్రభుత్వాన్ని కూలగొట్టామన్నారు. ఖమ్మంలో జరిగిన సిపిఐ శతాబ్ది ఉత్సవాల్లో సీఎం పాల్గొని కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ కమ్యూనిస్టు పార్టీలు కొట్లాడి పోరాడితేనే దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. దున్నేవాడిదే భూమి అని కమ్యూనిస్టు పార్టీ నినాదమిస్తే దానికి చట్టరూపం కల్పించింది కాంగ్రెస్ సర్కార్ అని గుర్తు చేశారు. ఖమ్మంలో జరిగిన సిపిఐ శతాబ్ది ముగింపు ఉత్సవాల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. సీఎంతో పాటు పార్టీ జాతీయ కార్యదర్శి డి రాజా, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, వాకిటి శ్రీహరి హాజరయ్యారు. రజాకార్లకు నిజాంకు వ్యతిరేకంగా కమ్యూనిస్టులు పోరాడారని సీఎం అన్నారు. ఆనాడు జరిగిన సాయుధ రైతాంగ పోరాటంలో 4,000 మంది వీరులు అమరులయ్యారని, నాటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ద్వారానే ప్రత్యేక రాష్ట్రం వచ్చిందన్నారు. కమ్యూనిస్టుల కంచుకోట ఖమ్మంలో ఈ సభ జరగడం హర్షణీయమన్నారు. రాబోయే 100 ఏళ్లు కూడా పేదలు, గిరిజనుల కోసం కొట్లాడతాం. అవసరమైతే తుదిశ్వాస వదులుతామే తప్ప ఎర్రజెండాను మాత్రం వదలం అనడానికి ఖమ్మం శతాబ్ది ఉత్సవాలే నిదర్శనమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కమ్యూనిస్టు మిత్రులను స్ఫూర్తిగా తీసుకొని మొన్న జరిగిన ఎన్నికల్లో పాశవికంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వాలను పడగొట్టినం. మిత్రులారా, ఈనాడు ఈ వేదిక మీద నుంచి ఈ రాష్ట్రమే కాదు ఈ దేశాన్ని పట్టి పీడిస్తున్న పాశవిక శక్తులను ఓడించడానికి మనం ప్రతిజ్ఞ చేయాల్సిన అవసరం ఉన్నది. కార్మికుల కోసం, రైతుల కోసం, రైతు కూలి సంఘాల కోసం మీరు నినాదాలు చేసిండ్రు, మీరు పోరాటాలు చేసిండ్రు, మీరు అవసరమైతే ప్రభుత్వం మీద యుద్ధమే ప్రకటించండ్రు. మీరు పోరాటాలు చేస్తే మీరిచ్చిన నినాదం దున్నేవాడికే భూమి అని ఎర్రజెండా సోదరులు నినాదం ఇస్తే ఆ నినాదాన్ని చట్టం చేసి జమీందారుల దగ్గర, జాగీదారుల దగ్గర, భూస్వాముల దగ్గర ఉన్న లక్షలాది ఎకరాలను ఆనాడు బూర్గుల రామకృష్ణారావు గారు, పివి నరసింహారావు గారు, శ్రీమతి ఇందిరాగాంధీ గారు అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి లక్షలాది ఎకరాలను భూస్వాముల నుంచి గుంజుకొని పేద ప్రజలకు పంచిపెట్టిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. 100 ఏళ్ల కమ్యూనిస్టుల ప్రస్థానం ఎన్నో ఆటుపోట్లకు గురైందన్నారు సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా. 100 ఏళ్ల సంబరాలు నిర్వహించుకోవడం గర్వంగా ఉందన్నారు. శతాబ్ది ఉత్సవాలు నిర్వహించుకుంటున్న ఆర్ఎస్ఎస్ స్వాతంత్ర సమరంలో తమ రోల్ ఏంటో చెప్పాలన్నారు. ప్రౌడ్ నౌ అవర్ పార్టీ ఈస్ 100 years old. Here honorable chief minister, our young friend Mr. Ravant Reddy is sitting. Congress party was formed in the year 1885. Now Congress party is 140 years old. CPI is 100 years old. Congress is 140 years old. Why I am mentioning this? Both CPI and CPM, Congress Party, Indian National Congress, we were in the forefront of the freedom struggle. We were in the forefront of the freedom struggle. Now, it is irony in the history that RSS is celebrating 100 years of its journey, centenary, and I challenge from this podium, what was the role played by RSS? ఆనాడు బ్రిటిష్ వాళ్లతో ఎంత ప్రమాదమో ఇప్పుడు బీజేపీతోనూ అంతే ప్రమాదం ఉంది. నాడు జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని కాంగ్రెస్ తీసుకొస్తే ఇప్పుడు ఆ పథకాన్ని రద్దు చేసి గ్రామాల్లో వలసలకు బీజేపీ కారణమైంది. బీజేపీ అంటే బ్రిటిష్ పాలనా పార్టీ, అది విభజించి పాలిస్తుంది. పోరాటాల ఫలితంగా వచ్చిన ఉపాధి హామీ పథకానికి మోదీ ప్రభుత్వం తూట్లు పొడిచి నిర్వీర్యం చేయాలని చూస్తోందన్నారు.